కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినా కూడా డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తూ రైతుకు నోటీసులు అందాయి. హన్మకొండ జిల్లా కమాన్పూర్ మండల నేరెళ్లలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన అల్లాటి రాజేశ్వరరావు అనే రైతుకు 2008లో కేంద్రం రుణం మాఫీ పత్రాన్ని జారీ చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకున్న రుణం మాఫీ అయినట్టు అందులో ఉంది. 2017లో ఆయన నో డ్యూ సర్టిఫికెట్ కూడా పొందారు. కానీ సొసైటీ సీఈఓ చోటిమియా తన ఇంటికి వెళ్లి రుణం చెల్లించాలని చెప్పడంతో 10,000 కట్టినట్టు రాజేశ్వరరావు తెలిపారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. నా పేరు అల్లాటి రాజేశ్వరరావు, సన్నాఫాగయ్య. మాది నేరెళ్ళ గ్రామము, కమలాపూర్ మండలం. నేను 2008లో డైరీ అండ్ క్రాప్ లోను 2 లోన్ తీసుకున్నా. అందులో మాఫీ సర్టిఫికెట్ మన గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు సర్టిఫికెట్ ఇచ్చిన నుంచి మళ్ళీ మధ్యలో ఒకసారి అడిగితే నేను ఈ సర్టిఫికెట్ దొరకకపోతే నేను మళ్ళీ వెనుకలాడి తీసుకుపోయి క్రాప్ లోన్ గురించి అడిగితే మాకు బాకీ ఉన్నాము, మీరు మొత్తం బాకీ కట్టు అని ఇచ్చిండు. అయినా కూడా మేము మళ్ళీ అకౌంట్ నంబరు క్లియరెన్స్ అడిగితే మాకు 48,000 బాకీ ఉన్నట్టు ఇచ్చిండు. ఏసీసీ సెక్రటరీ సోటేమియా గారు దగ్గరికి 2-3 సార్లు క్లియరెన్స్ కొరకు పోయినా, బాకీ ఉన్నది అని చెప్పి ఆయన 2-3 సార్లు కలిసిన నన్ను నెగ్లెక్ట్ కేర్లెస్ చేసిండు, నిర్లక్ష్యం చేసిండు. నువ్వు బాకీ మొత్తం కట్టాలని డిమాండ్ నోటీసు ద్వారా ఇచ్చినాం కదా, అట్లే కట్టు అని మాకు రిప్లై ఇచ్చిండు. దాని గురించి కరీంనగర్ పోయి సార్ని కలిపితే మీరు అక్కడనే చూసుకోవాలి, మీరు వాళ్ళకి సంబంధం లేకపోతే మీరు వాళ్ళు సమాధానం ఇవ్వకపోతే మీరు కోర్టుకు పోండి అని సమాధానం ఇచ్చిండు. అందుకే నేను పై అధికారులను కోరుచున్నాను, సహకారం చేయమని కోరుచున్నాను. కేంద్ర ప్రభుత్వము రైతులకు, సన్నకారు రైతులకు రుణమాఫీ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా నన్ను సిఓ నన్ను చాలా ఇబ్బంది పెట్టుకుంటూ నువ్వు బాకీ కట్టాలని ఇబ్బంది పెడతాను. దాని గురించి పై అధికారులకు నేను తెలియజేసిన. దాని గురించి మీరు పై అధికారులు నాకు తగిన న్యాయం చేయగలరని కోరుచున్నాను.